ఈ అబద్ధాల కోరైనటువంటి శివప్ప నా దగ్గర 110 రూపాయలు అప్పు తీసుకున్నాడు. మీరిద్దరూ అతి తెలివి ప్రదర్శిస్తే ఈ క్షణమే ఇల్లు జప్తు చేసి మిమ్మల్ని బయటకు గెట్టేస్తాను. ఇప్పుడు పరీక్షని ఒకరు కాదు, ఇద్దరు ఎదుర్కోవాలి. నిప్పుల మీద నడిచే పరీక్ష సఖుది. సఖు నిప్పుల మీద నడుస్తుంటే కళ్ళార్పకుండా చూసే పరీక్ష ముసలిదానిది. ఈ గుడి నాది, ఈ పాండురంగడు నాకు సొంతం. ఇక్కడ నా మాటే శాసనం. అమ్మా, నాన్నగారు. పిల్ల, ఏమైంది పిల్ల? అది వాడు పాండు. ముసలమ్మా, ఓయ్ ముసలమ్మా, త్వరగా పాండు. అరే ఏమైంది? అయ్యగారు తాతయ్య, అయ్యగారు తాతయ్య. ఏమైంది సఖు? అయినా అది ఏమైంది తల్లి? ఏమైంది? రాక్షస తాతయ్య. ఇంటికి వెళ్దాం. మా నాన్నగారు. పద సఖు, సఖు మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. పద రా. లేమ్మా, నాన్న, బామ్మ, నాన్న, బామ్మ, నాన్న. పద పద ఇంటికి వెళ్దాం. పద పదమ్మా. కూర్చో, ఇక్కడ కూర్చో, కూర్చో.